కావలిలో జరిగిన అమృత్ నీటి పథకంలో అవినీతి జరిగింది. సదరు గుత్తేదారుడితో మాట్లాడి పని చేయించమని తాను మాట్లాడితే కావలి మాజీ ఎమ్మెల్యే తనపై ఇష్టానుసారంగా మాట్లాడాడని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలిలోని తన సొంత కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి చేసుకున్న జన్మదిన వేడుకలు ఆయన వ్యక్తిగతం. కానీ అమృత్ పథకంపై తాను మాట్లాడితే తానేదో అన్ని దందాలు నడుపుతున్నట్లు ఊగిపోయాడన్నారు. అసలు అవినీతిపరుడెవరంటే ప్రతాప్ కుమార్ రెడ్డనే జిల్లా అంతా కోడై కూస్తోందన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో అసిస్టెంట్లను నియమించుకుని గ్రావెల్ అమ్ముకుని ఇంటిల్లపాది డబ్బు కట్టలు లెక్కించుకున్న రోజులు ప్రతాప్ కుమార్ రెడ్డికి గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. ఆయన చేసిన అవినీతి కంపును కడుక్కోవడమే మాకు పనిగా మారిందన్నారు. వలసపక్షిగా కావలికొచ్చే ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఉనికి కోసం మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కావలిలో గృహ నిర్మాణాలకు గ్రావెల్ అవసరమని ట్రాక్టర్ యజమానులు ఉపాధి పొందాల్సిందే అన్నారు. కానీ కావలి నియోజకవర్గం దాటి బయటకు పోతేనే అది అవినీతి అని ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. కావలి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. కావలి ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోయారు. కావలిలో ఇంకొక పార్టీ లీడర్ ఉన్నాడు, అసలు నాయకుడు అనేవాడు అవతల వైపున ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. మళ్ళా దిగారు. కావలిని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి, కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయటానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావలిలో మళ్ళీ అడుగుపెట్టాయి. కావలిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. మొన్నటి రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అది వారి వ్యక్తిగత విషయాలు, దాన్ని ఆడంబరంగా విలాసవంతంగా కావలిలో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం, వచ్చినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేయటం, దానికి చప్పట్లు కొట్టుకోవటం, ఏదో జరిగిపోయిందనేటువంటి ఒక ప్రచారం చేస్తున్న తరుణంలో మొన్నటి రోజున కావలి ప్రజల దాహర్తి తీర్చడానికి 43 కోట్ల రూపాయల అమృత పథకం 2 UIDF కింద 15th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి నిధుల శంకుస్థాపన కార్యక్రమంలో అమృత 1 నిర్వీర్యమైంది. నిర్వీర్యమైనటువంటి అమృత 1 నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు ఈరోజు బిందెలతో రోడ్డెక్కి నీళ్ళ కోసం అలమటిస్తున్నారు. దాంట్లో ఇంకా మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి లేదు. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆ 7,500 ఇళ్లకి నీళ్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. సో నీళ్లు ఇవ్వటానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది. కాబట్టి నీ టైంలో నువ్వు కాంట్రాక్టర్ గతంలో కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నావు. ఆయన నేను ఇద్దరం భాగస్థులము బెంగళూరులో ఆయన నోటితో నేను చెప్పున్నావు. నీ టైంలో జరిగింది కాబట్టి ఆయనతో మాట్లాడి ఆ 5,000 మందికి 5,000 ట్యాపులు ఇప్పిస్తే కావలి ప్రజలకు మేలు చేకూరుతుందని నేను చెప్పాను. అవినీతికి గుడ్డలేస్తే ఎలా ఉంటాడో అనేది కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి చెప్తారు. నెల్లూరు జిల్లాలో అవినీతి పరుడు అనేది పేరు వచ్చిన ఏకైక వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను అంటంలే, ఇది జిల్లా కోడి కూసినటువంటి సబ్జెక్ట్. కాబట్టి నీ టైంలో అవినీతి జరిగిందయా, కాబట్టి దాన్ని పరిష్కరించు అని నేను చెబితే దానికి నా మీద అవినీతి ఉందని, నేను గ్రావెల్ అమ్ముకుంటున్నానని, నేను రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నానని, లిక్కర్ వాళ్ళ దగ్గర చేస్తున్నానని, నా చిట్టా ఏదో ఎవరి దగ్గర ఉందని, ఆ చిట్టాలో నా జీవితం ఏదో మారిపోతుందని ఏదో ఆయన చాలా ఎక్కువ మాట్లాడు. నువ్వు చేసిన అవినీతి కంపును కడుక్కొని సరిపోతుంది. గంజాయి వాళ్ళ దగ్గర లంచాలు తిన్నావు, డెకాయిడ్ల దగ్గర లంచాలు తిన్నావు, క్రికెట్ బుకీడ్ల దగ్గర డబ్బులు తింటున్నావు, గ్రావెల్ అంతా అమ్ముకున్నావు, నన్ను గ్రావెల్ మాఫియా అంటున్నావు. ఒక్కసారి కావలిలో సంవత్సరానికి ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, ఎంతమంది కడుతున్నారు, ఆ బేస్మెంటాలకు మట్టి యాడ్ని తేవాలి అంటే కావలిలో ఎవరు ఇల్లు కట్టుకోకూడదా? నువ్వు బెంగళూరులో ఇల్లు కడుతున్నావు, గ్రావెల్ తెచ్చి ఇల్లు బేస్మెంటాలు నింపుకోవటం లేదా? అంటే మట్టి ఎవడబ్బు సొమ్ముదాయా? ప్రభుత్వం ఉంది, ప్రభుత్వమే చెరువులో మట్టి ఎత్తుకోవడానికి రూపాయి ఫీజు కట్టి ఎత్తుకోమని ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఏఎంఆర్ వాళ్ళకి నెల్లూరు జిల్లా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరు చెరువులో మట్టి ఎత్తుకున్నా వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు. ఎక్కడ మాఫియా జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గుడా, తెలుసుకో. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల కోసం సేవ చేస్తానని గెలిచి ప్రజల చాటున కావల్లో ఉన్న గ్రావెల్ నెల్లూరులో అమ్ముకుంటే అది అవినీతి.
అది మాఫియా. అది చేసింది తమరు. నీకు అసిస్టెంట్లు పెట్టుకున్నావు. సర్వేపాలెంలో, చెన్నాయిపాలెంలో ఒక ఆయన పెట్టావు, అల్లూరులో ఒక ఆయన పెట్టావు, దగదత్తలో ఒక ఆయన పెట్టుకున్నావు, భోగుల్లో ఒక ఆయన పెట్టుకొని నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ మొత్తం డబ్బులు లెక్కడానికి మిషన్ పెట్టుకొని ఇంట్లో రాగులు అమ్ముకున్నానైనా. అది అవినీతి అంటే, అది మాఫియా అంటే. కానీ కావ్యకృష్ణ ఆడి ఏలుబడిలో యాస్ కావల్లో ట్రాక్టర్ ఓనర్లు బతకాల్సిందే, మట్టి తోలేది తోలాల్సిందే. కానీ కావలి దాటి నెల్లూరు, ఒంగోలు గ్రావిలు అమ్మితే చెప్పు, నేను చర్యలు తీసుకుంటా. నియోజకవర్గంలో 2,43,000 మంది ప్రజలు బతకాల్సిందే. నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓడు ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇదేం బంగారం కాదు ఇళ్లలో దాచిపెట్టుకునేది, మట్టి. ఇళ్లలో బేస్మట్టాలకో లేదంటే లేఅవుట్లకో దేనికైనా తోలుకుంటే మన ఇద్దరికి ఏమొచ్చింది? నొప్పి. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.